వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము, వర్షం అని చెప్పిన చూపిమన్నా. ఎందుకంటే మనకేమున్నది ఓపెన్గా చూపిమన్నా. ఓపెన్ పోయి చూసిరంతా. అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్తవాళ్ళకి వెళ్ళి మేము ఉన్నాం. ట్రిబుల్ 10 అందరికి వచ్చింది, అందరితో వచ్చింది. నాకు ఇప్పుడు నేను ఒక్కనే కాదా పొందాలి, ఎంతో వేల మంది ఉన్నారు. మీరు అన్న ఒక నిమిషం అన్నాను చెప్పాలి. ట్రిబుల్ 1 జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత ఉన్నది. అది వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తే నాకు చిన్నది. కానీ ట్రిబుల్ 1 జీవోలో ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్లు ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ ఇస్తా చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళీ ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్ల కూలుస్తారు అని. అదే నేను అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది. మాది FTL బఫర్లో లేదు భయ్ సాబ్. FTL బఫర్లో ఉంటేనేమో కూల్చాలి. అది నేను అందుకే మీకు మీరు అడగముందు ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతా. బఫర్లో అవన్నీ విడిచిపెట్టే భవనం కట్టుకున్నాం. చిన్నగా కట్టుకున్నాం, అది పెద్దగా అంగుళ ఆర్పాటాలు ఏం లేదు. అది చిన్నగా కట్టుకున్నాం. దాన్ని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరికీ కనిపిస్తారా ఎవరిదా ఇల్లు అని అనుకుంటుంది. అది హైట్ మీద ఉన్నది. అది కానీ పట్టాలి. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు, ఉప్పలైన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలామంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు. మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు కూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే కూల్ చేస్తున్నాను. రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెరువులకు పోతారు. మీకు విషయం తెలియదు. ఆ రోడ్ లోపల రోడ్ వేసుకోరా. ఆ గేట్లకి వెళ్ళి దాంట్లో పోనీకెంత కావాలి కదా, చిన్నగా రోడ్డు. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది. రోజు ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద ఎత్తున రాత్రిపూట చాలామంది ఈవినింగ్ ఆ వాటర్ జూన్కే పోతారు. హిమాయసారి కట్ట మీకు ఎట్లా పోతారో అట్లా అవి వాటర్ జూన్కే పోతారు. ఆడికి అది రోడ్, అది వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్న రోడ్. అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయతీ ద్వారా రోడ్ వేసుకున్నారు. మనకు సంబంధం లేదు. అది అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం చూడికే పోతారు ఆడికి. అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడో అక్కడ ఉంటుంది. నాది ఉన్నది వెనక ఉంటుంది. దానికి రోడ్డు లోపల వేసుకున్న రోడ్. అది వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా. సింపుల్గా రోడ్ వేసుకోవాలి. అసలు లేనే లేదు, వెళ్ళలేదు. అవును, అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది భయ్ సాబ్. ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉన్నది. అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. అది అయితే దానికి ఆ ఇరిగేషన్ తోటి సరే అది తెలియదు. నాది పట్ట ల్యాండు. నాది 14 ఎకరాల 14 గుంటలు, ఇంత తక్కువ 15 ఎకరాల ల్యాండ్. నాది సర్వే నెంబర్ 13. మీరు చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి నిబంధనలు తెలుస్తుందని. 10 ఎకరాలు ఉన్న చెరువుకి 9 ఫీట్లు, 20 ఎకరాలు ఉన్న దానికి 18 ఫీట్లు. అవును, అట్లా బఫర్ జోన్ ఉంది. మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఆడ చెరువు? దాని పక్కన చెరువులకు అసలు దానికి సంబంధించిందే లేదు. ఆడ నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు. అది నీకు రాదు ఇదని చెప్పేసారు. నేనేమంటున్నాను సార్, మీరు అవును చెరువులకు నీళ్లు వస్తాయనే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు అంటున్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోనే కదా. ఏం దాకా వచ్చింది? అది విస్తీర్ణం ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉందో అంతదాకా నేను దాంట్లో పోలే. 30 మీటర్లు ఉంటుంది. 30 మీటర్లు లేవు. పోలేదు. అని అడిగింది కరెక్టే. నువ్వు అడిగింది కరెక్టే, నేను చెప్పింది కరెక్ట్. ఒకవేళ అట్లా కట్టి ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము. అట్లా అందుకే కట్టలేదు అని చెప్తున్నాను. నేను కట్టలేదు అందుకే. వాళ్ళు ఏదైతే అధికారుల ఆఫీసర్లు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మీరేమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు అన్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ ఉన్న దాంట్లో పోలేదు. చెరువుల్లో పట్టాలంటే కూడా ఉంటాయి. అవును. ఇప్పుడు అంటే నీళ్లు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. అది ఓన్లీ సాగుకు సంబంధించి. అవును. అది FTL లో ఉన్నా కూడా పట్టాలంటే ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు చెప్తున్నాం అది పట్టానే అంటున్నారు. అది FTL కాదంటున్నారు. అవును. ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్లు వస్తాయి కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు అంటున్నారు. అవును. చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాదు, క్లియర్ చేస్తే అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో
మీరు ఇక్కడ ఈ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు. ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇరిగేషన్ అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అద్దులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ అద్దుల ప్రకారమే కట్టిన. అద్దులు వేసారు, మార్కు చేసారు వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్కు చేసారు. ఇక్కడ వరకు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం. సార్ ఇప్పుడు వాళ్ళు సర్వే చేసి అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉండదని చెప్పేసి అంటే మీరు ఒక మాట ఉన్నారు, ఎదురుండి పూజ చేస్తారు, మీరు పూజ చేస్తారా? పూజ చేస్తాం. సరే పెద్ద పెద్ద పూజ మాదేంతండి, చిన్నది అది తప్ప రేపే ఒకటి పూజ కొట్టి పడేస్తుంది. 20 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కదా. అది పూజ చేస్తాం మేము. మొన్నటి వరకు మీరు పనిచేసిన కేటీఆర్ చెప్పాడు సార్, మీ ఫామ్ హౌస్ ఉంది, అది ఎఫ్టీఎల్లో ఉంది. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అట్లా కేటీఆర్ మీ మీద అరే ఎవరెవరు ఎట్లా ఇప్పుడు నాదే కాదు. మీ గురించి తెలుసు. అవును, అయితే నాదే నా కేటీఆర్ గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరు పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నా కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా, వచ్చి కూల్చేయమంటున్నా. దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూలుస్తారట. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పి ఉండాలి. మీరు దేన్ని సంబంధించారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నాడు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుండంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకే ఉన్నా. నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా. రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ముందు కాబట్టి చెప్తున్నా. నేను అట్లాగేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే తెల్లారే దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. అంటే మహేందర్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తున్నంటే ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోటీపోయింది లేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటారు. ఒకటి వైఎస్ఆర్ గారు చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను ఎందుకు చేస్తాను? నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను నేను. అర్థమైందా? ఏ చిన్నది అది, ఎంత చిన్న బిల్డింగ్ అది. ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. అది బిల్డింగ్ చాలా చిన్నది. కూల్ చేస్తే ఏముంది? కాదు, పట్ట ల్యాండ్ అండి. పట్ట ల్యాండ్ లేనిది నీకు ధరలో వీళ్ళు ఎట్లా చేస్తారండి? అంత పట్ట ల్యాండ్ కదా. ఇక అది నేను మీరు చెప్పొద్దు, నేను మాట్లాడతాను. అంతదాకా పోను. నా పరిధిలోనే ఉందో నేను మాట్లాడతాను. నా ఒక్కనే లేదు. అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. అక్కడ మ్యారేజ్ హాల్ కట్టిరండి. నా ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్. అది చాలా కాస్ట్లీది. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అందులో అవుతున్నాయి. ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది. అది మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరేసినాము. అవి చూపించాలి. అవి చూపించకుండా ఇదే చూపిస్తున్నాం. జిల్లాలో ఎక్కడ ఏముందో మహేందర్ రెడ్డి తెలిసినట్టు తెలియదు. అట్లాంటిది మీ ఇంటికి ఎదురుగా ఉన్న ఫంక్షన్ అవుతుంది కదా. నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరో రామరెడ్డి అని అంటున్నారు. మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను? మన అది ఈయన హోటల్ నడిపిన చూడు రామరెడ్డి, ఆయన అంటున్నారు. ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదే అని ఆయన అంటున్నారు. ఆయనది మాకు కరెక్టో కాదు. కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ మీద ఆరోపణలు మీరు క్లారిఫై చేసుకోవడానికి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ప్రకారం మొయినాబాద్ లో చాలా కొన్ని ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు హైదరాబాద్ కంప్లీట్ గవర్నమెంట్ ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు దానికో సమస్య పెట్టారు. దానికి ఐపీఎస్ ఆఫీసర్ని వేసారు. అతను చూస్తున్నాడు. అతనికి సహకరిస్తాం తప్పకుండా. అంటే మీడియాలో వచ్చిన దానికి మేము స్పందించారు కరెక్ట్. దానికంటే ముందు మీ గెస్ట్ హౌస్ మీద, మీ సామ్లాండ్ మీద ఉన్న విషయాలు జరిగిందా? గతంలో కూడా చాలా ఆరోపణలు. నేను ఇంతకుముందే ఫస్టే చెప్పిన మాట. నీకు ఇంతకుముందే ఎవరు కాదు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నారు,
అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్. మా పిఏనే పోయిండు అంటే సర్వే, ఆ సర్వే అంతా ఇచ్చేసే కాపీ కూడా, సర్వే కాపీ బాధాప్తో ఉన్నది. వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మార్క్ చేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన, మంత్రి ఉన్నప్పుడు కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా, నా దాని మీద కూడా అప్పుడప్పుడు అనుకుంటే నేను క్లియర్ చేసుకుని బాధ్యత నాకు ఉంది కాబట్టి చేసుకున్నాను. అవన్నీ ఎందుకని ఇప్పుడు నాకు తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా, కూల్చేస్తే అయిపోయాయి కదా.